వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్ అకాడమీ. మరి ఈరోజు మనతో కనిష్క ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ గారు మహేందర్ రెడ్డి సార్ గారు ఉన్నారు. మహేందర్ రెడ్డి సార్ గారిని కొన్ని ముఖ్యమైన అంశాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు మనకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి చాలామంది యువత అనేవాళ్ళు సివిల్ సర్వీసెస్లో సక్సెస్ అవ్వడం మనం చూస్తున్నాం. సార్, మరి దీని వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఫార్ములా ఏంటో మీరు మాకు చెప్పవలసిందిగా కోరుతున్నాం. నమస్తే అండి. అసలు వాస్తవం ఏంటంటే నిజమే, ఒకప్పుడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే రిచ్, పైగా కాన్వెంట్ నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళు, చాలా పెద్ద పెద్ద కాలేజీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళే కనిపించేది. నేను గతంలో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసే అవకాశం వచ్చినప్పుడు, ఆయన రిటైర్మెంట్ తర్వాత సంపత్ సార్ ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, వాళ్ళ రోజుల్లో ఈ ఢిల్లీలోని స్టీవెన్స్ కాలేజ్ ఇట్లా పెద్ద బ్రాండెడ్ కాలేజెస్ నుంచి కనిపించేది. మద్రాస్ నుంచి ఏదో ఒక లయోలా లాగా, కలకత్తా నుంచి ఏదో ప్రెసిడెన్సీ కాలేజ్, ఇట్లా చాలా బ్రాండెడ్ అండ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు మాత్రమే ఒక డ్రీమ్ లాగా ఈ సివిల్ సర్వీస్ చూసేదని చెప్పారు. కానీ లాస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి, అంటే బికాజ్ ఆఫ్ 1991 లిబరలైజేషన్ తర్వాత మిడిల్ క్లాస్ ఎమర్జ్ బాగా అయింది. అందులో మిడిల్ క్లాస్ ఇంటెలిజెన్షియా కూడా ఎమర్జ్ అయింది. ఈరోజు మనం కనుక చూస్తే, బాగా రిచ్ ఉన్నవాడికి చదువు అవసరమో లేదో నేను చెప్పలేను, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు చదువునే వాళ్ళ ఆస్తిగా భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళ పిల్లల చదువు కోసం బాగా వెచ్చిస్తున్నారు. రెండవది వచ్చేవరకు ఇందాక నేను చెప్పిన కొన్ని ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అప్పట్లో ఓన్లీ ఈ యొక్క మెట్రో సిటీస్లో, బాగా వెల్ డెవలప్డ్ సిటీస్లోనే కనిపించేది. ఈరోజు కనుక మనం చూస్తే ఇండియాలో దాదాపు నూక్ అండ్ కార్నర్లో కూడా మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. ముఖ్యంగా స్కూల్స్, మీరు ఏ టౌన్కి వెళ్ళినా కూడా ఎబోవ్ యావరేజ్ అండ్ హై క్వాలిటీ స్కూల్స్ అనేటివి వచ్చేసినాయి. గవర్నమెంట్ సెక్టర్లో కూడా మీకు గురుకులాల వంటివి కూడా వచ్చాయి. కాబట్టి ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే, మిడిల్ క్లాస్కు చెందిన వాళ్ళే ఇక్కడ చదువుతూ ఉండడం ఒకటైతే, మరొకటి ఒక ఆస్పిరేషనల్ కూడా పెరిగిపోయినాయి. ఎందుకంటే ఒకప్పుడు భయపడేది, అబ్బా ఐఏఎస్ ఎగ్జామ్ రాయడం అంటే నీ వల్ల ఏమవుతుందిరా ఐఏఎస్ అనేవాళ్ళు, చాలా గొప్ప చదువు, అదేదో ఎవరో చేయలేంది అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. సాధారణ విద్యార్థి కూడా ఇందులో కాంపిటీట్ అవ్వడమే కాదు, సక్సెస్ కూడా అవుతున్నాడు. ఎగ్జాంపుల్ చూస్తే అప్పుడప్పుడు మనకు ఓన్లీ ఐఐటి, ఎన్ఐటి వీళ్ళే కాకుండా మనకు కొద్దిమంది ఓపెన్ యూనివర్సిటీ అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివిన వాళ్ళు, మామూలు కాలేజెస్లో చదివిన వాళ్ళు, పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వెర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటే వాళ్ళ తెలుగు, తమిళ్, కన్నడ ఇట్లా రకరకాల మీడియాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా సాధారణంగా మనకు మిడిల్ క్లాస్ వల్లే కనిపిస్తారు. మరి రిచ్ ఎక్కడికి పోతున్నారు అంటే, ఆపర్చునిటీస్ పెరిగిపోయి కొంతమంది మెడికల్ వైపు వెళ్తున్నారు, కొంతమంది అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు, కొంతమంది బిజినెస్ వైపు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇదే మిడిల్ క్లాస్ వాళ్ళు దాంట్లో కూడా కాంపిటీట్ అవుతున్నారు. అవ్వట్లేదని నేను చెప్పట్లేదు, బట్ మనకు ఎక్కువగా ఇప్పుడు మిడిల్ క్లాస్ అంటే ఎవరు కనిపిస్తున్నారు అంటే, టౌన్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, ఈ యొక్క స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మనం మిడిల్ క్లాస్ అంటే, ఎక్కువ ఆస్తిపాస్తులు లేకుండా విద్యనే వాళ్ళ ఆస్తి అనుకొని చదువుతున్న వాళ్ళనే మనం మిడిల్ క్లాస్గా పరిగణించవచ్చు. ప్రధాన కారణాలు ఒకటి ఏంటంటే, ఆస్పిరేషన్స్ పెరగడం, తల్లిదండ్రులు కూడా చదువు పైన బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడం, మారుమూల ప్రాంతాలలో కూడా మనకు ఎడ్యుకేషన్ క్వాలిటీ పెరగడం, ఇవన్నీ ప్రధానమైన కారణాలు సివిల్ సర్వీస్ సక్సెస్కి అని చెప్పొచ్చు. రెండవది యూత్ అని కూడా అన్నారు మీరు. యూత్కున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళకు ప్రెషర్ అనేది ఉండకపోవచ్చు. ఆ ప్రెషర్ ఎప్పుడైతే లేదో, ఆ ఒత్తిడి లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఎఫోర్ట్ బాగా పెట్టగలరు, వాళ్ళు బాగా చదవగలరు కూడా అని నేను నమ్ముతాను. ఎందుకు అంటే, అబ్బాయి ఈరోజు ఒక కమిట్మెంట్ ఉంది, దీన్ని ఎట్లా కంప్లీట్ చేయాలని లేదు. పేరెంట్స్ పంపించిన డబ్బులు చదువు కోసం, దాన్ని సరిగ్గా వినియోగించి మీరు చదువుకోగలిగితే డెఫినెట్గా మీరు పాస్ అయ్యే అవకాశం అనేది పెరుగుతుంది. సో ఈ రెండు కారణాలుగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దీన్ని బట్టి సివిల్ సర్వీస్ అనేది మధ్యతరగతి వాళ్ళు కూడా ఈ మధ్య చాలా ఎక్కువగా వస్తున్నారని మీరు మాకు చెప్పి ఉన్నారు. సో ఇది రిచ్ వాళ్ళ కోసం అన్నట్టే కాదు, అంటే పెద్ద పెద్ద కాలేజెస్లో చదువుకున్న వాళ్ళ కోసమే కాకుండా, ఈవెన్ చిన్న కాలేజెస్లో చదివిన బేసిక్ డిగ్రీలు చేసిన వాళ్ళకు కూడా సివిల్ సర్వీస్ అనేది ఈజీగా అవుతుందనే ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు సార్. చాలా ధన్యవాదాలు సార్.